హాయ్. ప్రెజెంట్ మేము శ్రీ సిగ్నా హాస్పిటల్లో ఉన్నాము. మా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయితే మేము సండే ఇక్కడ జాయిన్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ అయింది 4 గంటలకి. మేము ఇక్కడ 4 గంటలకి శ్రీ సిగ్మా హాస్పిటల్‌కి వచ్చాము మా ఫ్రెండ్‌ని తీసుకొనేసి. ఆ టైంలో కూడా ఇక్కడ మొత్తం మెడికల్ స్టాఫ్ అంతా అవైలబిలిటీలో ఉన్నారు. ఎమర్జెన్సీ అని కన్సిడర్ చేసి వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆయన వచ్చేసి మొత్తం ట్రీట్మెంట్ గురించి ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అని మొత్తం ప్రాసెస్ చెప్పేశారు వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత డాక్టర్ని కన్సర్న్ అయ్యారు. డాక్టర్ గారు విజిట్ చేశారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆయన మొత్తం చూసేసి కండిషన్ చెక్ చేసి ఆపరేషన్ జరగాల్సి ఉంటుందని చెప్పారు. ఈవెన్ ఆన్ సండే అయినా కానీ ఇక్కడ స్టాఫ్ అందరూ ఉన్నారు. డాక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పేషెంట్ని చూశారు. ఆపరేషన్ టైం సెట్ చేశారు. ఆపరేషన్ కూడా ఆ రోజే జరిగిపోయింది. వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆపరేషన్ కూడా అయిపోయింది. సో దాని తర్వాత నుంచి మెడికల్ స్టాఫ్ మొత్తం కేరింగ్ తీసుకున్నారు. డాక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెకప్ అనేది జరిగింది. ఫ్రీక్వెంట్గా వచ్చి చెక్ చేయడము, పేషెంట్ కండిషను, దెబ్బలకి సంబంధించిన డ్రెస్సింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండడము. సో పేషెంట్ కేరింగ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ హాస్పిటాలిటీ అనేది చాలా బాగుంది. ఇక్కడ సంబంధించిన స్టాఫ్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడము, ఏదైనా చెప్తే వెంటనే రెస్పాండ్ అవ్వడము, ఇదంతా చాలా బాగుంది. టోటల్గా హాస్పిటాలిటీ అనేది చాలా బాగుంది ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి.